తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా హర్షాతిరేకం ప్రకటిస్తా ఉన్నారు. రైతులందరూ గ్రామాల్లో పండుగ వాతావరణం సృష్టించుకుంటుంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం కళ్లలో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. మీకు టీఆర్ఎస్ నాయకులకు ఒకటే ప్రశ్నిస్తున్నా, గత 10 సంవత్సరాల్లో రైతాంగాన్ని ఆదుకునే ఏదో ఒక్క పనిన మంచిగా మీరు చేసిరా? రైతాంగానికి రావాల్సిన సబ్సిడీలన్నీ కట్ చేసి కేవలం రైతు బంధు అని చెప్పేసి మీరు చేసింది మోసం కాదు. ఏకకాలంలో మీరు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోగా రైతాంగం మీరు ఇచ్చిన 10,000 20,000 కేవలం వాళ్ళ వడ్డీలకే సరిపోయిన సంగతి వాస్తవం కాదా? రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనలేక కేంద్ర ప్రభుత్వమే కొనాలని మీరు కొనాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడి ప్రజల్ని మోసం చేసింది వాస్తవం కాదా? ఐకేపీ సెంటర్లలో 4 నెలల తరబడి మరి ఎండకు ఎండి వర్షానికి తడిసి ధాన్యం మొలకలు వచ్చినా గానీ పట్టించుకొని మీ ప్రభుత్వం కాదా? ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు రైతు బాంధవుడుగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంటే మీ కడుపులు మంట దేనికి? మీ అసత్య ప్రచారాలు దేనికి? మీకు సిగ్గుశరం ఉంటే మరి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజానీకం మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఎందుకు వాడుకోలేదు? ఆ రోజు రైతాంగాన్ని కేవలం మసిపూసి మారేడుకాయలుగా మభ్యపెట్టుకుంటూ మరి మీరు మోసం చేసి ఈరోజు మరి దయ్యాలే వేదాలు వలించినట్టు మీరు నంగనాచి మాటలు మాట్లాడితే ఈ ప్రజలు ఒప్పుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. హరీష్ రావు కేటీఆర్ గారు తోక తెగిన బల్లిలాగా మీరు ఇప్పుడు ఎగురుతా ఉన్నారు. మీరిచ్చిన రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. మరి మీరు మాట నిలబెట్టడానికి సిద్ధమా లేదా చెప్పండి. అంతేగాని మీరు సన్నాసి మాటలు మాట్లాడి ఇంకేదో ప్రజల్ని మభ్యపెట్టే మోసం చేసే మాటలు మాట్లాడితే తెలంగాణ రైతాంగం ఊరుకోదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో రండి, ప్రజలు చెప్తారు మీకు బుద్ధి. అంతేగాని హైదరాబాద్ లో ఎక్కడో కూర్చొని ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని మీరు ఏదో బట్టగాల్చి పైన వేస్తామంటే మేము ఒప్పుకునేది లేదు అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ బంట్రోతులకు చెప్పండి, మీరు ఈరోజు అరుస్తే వాస్తవాలు అవాస్తవాలు కావు అని చెప్పేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పండి, రైతాంగానికి క్షమాపణ చెప్పుకోండి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి తన మునకలై ఆర్థిక వ్యవస్థను ఊపిలో కోరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెడుతూనే మరి సంక్షేమ పథకాలని కొనసాగిస్తూనే ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ప్రజా ఆస్తుల్ని అమ్మకుండా మరి ఈరోజు రైతులకు ఇచ్చిన మాట మేరకు వారు మాట నిలబెట్టుకున్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా వారు చేస్తామన్నారు. ఆ మాట మీద వారు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతటా పండగ వాతావరణం సృష్టిస్తున్నది. ఒక కలెక్టర్ పాలాభిషేకం చేసినందుకే మీ కడుపు కాలుతుందే. మరి గత 10 సంవత్సరాల్లో కలెక్టర్లతోని కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మరి కాలు మొక్కించుకున్నప్పుడు మీకు సిగ్గుశరం లేదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఒక మళ్లీ పెత్తందారి వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కేసీఆర్ కుటుంబం చేసిన పనులు నిర్వాకాలు ప్రజలు మర్చిపోయిగా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మరొకసారి మా ముఖ్యమంత్రి పైన గాని మా పార్టీ పైన గాని మీరు అపనిందలు వేయాలనుకుంటే మీరు తవ్విన గోతిలోనే మీరు పడతారని చెప్పేసి మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.